మనం ఎన్నో సైబర్ క్రైమ్స్ వింటూ ఉంటాము. అందులో ఒకటి డిజిటల్ అరెస్ట్ అనేది చాలా ఎక్కువగా వింటున్నాం ఈ మధ్యలో. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటంటే, ఒక పర్సన్‌కి వీడియో కాల్స్ చేస్తూ, ఎటు వెళ్ళకుండా ఒక రూమ్‌లో ఉంచేసి, లిటరల్లీ ఏందంటే బెదిరించి, భయపెట్టిచ్చేసి, ఒకటే రూమ్‌లో పెట్టి, ఆ రూమ్ నుంచి బయటికి కూడా వెళ్ళకుండా, ఎవ్వరితో మాట్లాడకుండా, ఫోన్ కాంటాక్ట్ లేకుండా, ఈవెన్ వాళ్ళ సొంత వాళ్ళతో మాట్లాడకుండా, డిజిటల్ అరెస్ట్ చేసి పెడతారు. కొన్ని గంటల వరకు. వాళ్ళు అనుకున్నది అయ్యే వరకు. వాళ్ళు అనుకున్నది ఏంటి, లిటరల్ ఏంటంటే డబ్బులు. వాళ్ళు అడిగిన డబ్బులు ఇచ్చే వరకు కూడా ఇది జరుగుతూ ఉంటుంది. ప్లాన్డ్‌గా సైబర్ క్రైమ్ చేస్తూ ఉంటారు. సో, రీసెంట్‌గా ఏందంటే హైదరాబాద్‌లో ఒక 76 ఇయర్స్ ఓల్డ్ వుమన్ చనిపోయింది. ఔట్ ఆఫ్ హార్ట్ అటాక్. అండ్ దాని రీజన్ వచ్చేసి డిజిటల్ అరెస్ట్. ఇక్కడ ఏమైందంటే, షీ ఈజ్ అ రిటైర్డ్ డాక్టర్. ఆల్మోస్ట్ 76 ఇయర్స్ ఓల్డ్ వుమన్. షీ ఈజ్ స్టేయింగ్ సింగిల్. ఏం చేశారంటే, ఆమెకి కాల్ చేసి, మీరు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక కేస్ పెట్టినాము అని చెప్పేసి, నిజంగా కూడా సుప్రీంకోర్టు లాగా పంపించినట్టు ఒక పేపర్ క్రియేట్ చేసి, ఆ పేపర్ మీద లోగోస్ అన్ని పెట్టి, ఆర్బీఐ నుంచి వస్తున్నాయి ఈ నోటీసులు అని చెప్పేసి ఆర్బీఐ ఫేక్ డాక్యుమెంట్స్ అనేది పంపించారు. ఈడీ డిపార్ట్మెంట్ నుంచి కూడా కొన్ని ఫేక్ డాక్యుమెంట్స్ పంపించారు. వాళ్ళు పోలీస్ లాగా యాక్ట్ చేస్తూ, ఈడీ డిపార్ట్మెంట్లో యాక్ట్ చేస్తూ ఆమెను బెదిరిస్తే 70 గంటలు 70 అవర్స్ ఆమెని డిజిటల్ అరెస్ట్ చేసి పెట్టినప్పుడు, ఆమె అకౌంట్లో ఉన్న 6.6 lakhs ఇచ్చేసింది. అంటే ఈ 70 గంటలు ఆమె ఎవరితో కాంటాక్ట్ లేదు.